నమస్తే. ప్రస్తుతం బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు మాజీ డిప్యూటీ సీఎం, ఆఫ్ కోర్స్ తెలంగాణ ఫస్ట్ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య గారు. రాజయ్య గారు నమస్తే. నమస్తే రాజేష్. రాజయ్య గారు, ఎన్ని పదవులు వచ్చినా ఎన్ని పదవులు పోయినా కూడా ఫస్ట్ డిప్యూటీ సీఎం రాజయ్య తెలంగాణకు అనేది, అది మీకు ఎప్పుడు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంటుందా? డెఫినెట్గా, ఎందుకంటే ఇట్ ఈస్ అ హిస్టారికల్ ఈవెంట్ ఇన్ మై లైఫ్ అండ్ ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ. ఇట్ రిమైన్స్. ఎన్ని రోజులు తెలంగాణ ఉంటుందో అప్పటి వరకు అది కూడా అలాగే ఉంటుంది. ఇట్ ఈస్ ఎ ఎంట్రన్స్ క్వశ్చన్ ఆల్సో ఇన్ యూపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ. సో మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు అది క్వశ్చన్ కూడా. సో అప్పుడు మీరు 2009లో కాంగ్రెస్ పార్టీకి అప్పుడే ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత ఉద్యమం కోసం మీరు పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చినందుకు దక్కిన ఫలితంగా అనుకుంటున్నారా డిప్యూటీ సీఎం పదవి? 100%. మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం తిరిగి ఆ రోజులలో గ్రేట్గా, అంటే మంచి యాక్సెప్టెన్స్ వచ్చి తెలంగాణ రాజన్నగా పేరు వచ్చింది. ఫస్ట్ ఉద్యమ సమయంలో తెలంగాణ రాజన్న. అవును. సో తర్వాత 2014 జూన్ 2 ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో తెలంగాణకు తొలి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా అదంతా ఇంకా ఇది ఎప్పటికీ అట్లాగే ఉండిపోయే పరిస్థితి ఉన్నది. ఇట్స్ ఎ హిస్టారికల్ ఈవెంట్ ఇన్ మై లైఫ్ అండ్ తెలంగాణ హిస్టరీ ఆల్సో. తర్వాత 2009లో ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత 2011లో బై ఎలక్షన్ ద్వారా మళ్ళీ 2012 గెలిచారు, తర్వాత 14లో గెలిచారు, 18లో గెలిచారు. వరుసగా గెలుపులు అన్నీ చూసుకుంటూ వచ్చారు. కానీ అటువంటి రాజయ్యకి ఏకంగా 2023లో టికెట్ లేకపోవడం, సో అది ఇప్పటికీ బాధ అనిపిస్తుంటుందా? డెఫినెట్గా. ఒక ప్రజా జీవితంలో ప్రజానాయకుడు ఉన్న ఒక వ్యక్తికి, ఒబీడియంట్గా విధేయుడిగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వకపోవడం అనేది ఒక రకంగా చాలా పించింగ్, చాలా బాధ, మనోవేదనకు కూడా గురి కావడం జరిగింది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు పిలిచి కడియం శ్రీహరి గారు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు కనుక టికెట్ ఇవ్వకపోతే నేను నా బిడ్డ కాంగ్రెస్లోకి వెళ్ళిపోతాము, సో మీరు ఎట్లాగూ మొదటి 10 స్థానాలు గెలిచే దాంట్లో గన్పూర్ ఉన్నది, రాజయ్యకి ఇస్తారు. 2014లో నేను రాజయ్య అడిగినా రాజయ్యకి ఇచ్చారు, 2018లో నేను రాజయ్య అడిగినా రాజయ్యకే ఇచ్చారు. సో ఇప్పుడు కూడా మీరు ఆయనకే ఇచ్చేది ఉంటే మాత్రం నేను పార్టీలో ఉండను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఎమ్మెల్యే టికెట్ ఆయనకి ఇస్తూ నాకు రైతు సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి, రేపు అధికారం మనమే వస్తున్నాము, ఎమ్మెల్సీ మంత్రి కానీ లేదంటే ఎంపీ అంటే ఎంపీ కానీ ఏదంటే అది మీ ఛాయిస్. ఇప్పుడైతే రైతు బంధు సమితి చైర్మన్ తీసుకో, జనగాంకు గన్పూర్కి ఇన్ఛార్జిగా ఉండు, ఆ 2 గెలిపించే బాధ్యత నీదే అని చెప్పేసి నాకు ఒక బాధ్యతను కేసీఆర్ గారు అప్పచెప్పడం. ఆ రకంగా అవిభక్త వరంగల్ జిల్లాలో 2 గెలిచినాయి, జనగాం అండ్ గన్పూర్, బికాస్ ఆఫ్ మై ఇంపాక్ట్ ఓన్లీ. ప్రచారం కానీ, ప్రజల్లోకి వెళ్ళే విధానం కానీ, ఆత్మీయతను పంచుకోవడం కానీ, కార్యకర్తలతో ఉన్న పరిచయం కానీ, నా దళిత బిడ్డల సహకారం కానీ, ఆడుతూ పాడుతూ గొప్పగా రెండింటిని గెలిపించుకోగలరు. కానీ కడియం శ్రీహరికి బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం ఉందంటారా? 100%. ఎందుకంటే నేను ప్రజల్లో ఉండేవాడిని, 53 రోజులు వరుసగా పల్లె నిద్ర చేసిన వాడిని, ఆత్మీయ సమావేశాలు దశాబ్దోత్సవాల్లో వరుసగా 21 రోజులు రైతు వేదికలలో పడుకుంటూ ప్రజల్లోకి దూసుకుపోయిన పరిస్థితి ఉంది. సో అక్కడ మొదటి 10 స్థానాలు గెలుస్తాయన్న దాంట్లో గన్పూర్ ఉంది అంటే అది బికాస్ ఆఫ్ మై వర్క్, నా పనితనం వల్లనే కదా గెలిచే స్థానం ఉంది. ఈయన ఏంటి, అప్పటి వరకే రేవంత్ రెడ్డితో మాట్లాడుకున్నది అది కేసీఆర్ గారికి తెలుసు, హరీష్ రావుకు, కేటీఆర్కి అందరు కూడా తెలుసు. కానీ ఈ ఎలక్షన్ల టైంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్సీ, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టరు, అంతకుముందు 15 ఏళ్ళ చరిత్ర టీడీపీలో. సో ఇంత పెద్ద లీడర్ని కనుక మనం పోయేది ఉంటే ఏమాత్రము పార్టీ మీద ఎఫెక్ట్ అయినా కూడా నష్టం జరుగుద్ది అనే ఉద్దేశంతో డెఫినెట్గా అందరూ అదే అంటారు, కేసీఆర్ అసలుని బ్లాక్మెయిల్ చేస్తారా అంటే మరి ఎలక్షన్ల ముందు ఏం చేస్తారు ఎవరైనా కూడా. సో నేను ఒక్కడిని సౌమ్యుని ఉన్నా కదా, సో డెఫినెట్గా రాజయ్య మనం చెప్పిన మాట వింటాడు, ఎందుకంటే త్యాగం చేసి వచ్చిండు, డిప్యూటీ సీఎం పోయినా కూడా ఏమని లేదు అనే విషయంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఆ రెండింటిని గెలిపిమని బాధ్యత ఇవ్వడంతో అప్పటి వరకు నేను కన్సోల్ అయ్యాను. ఎట్లాగో అధికారంకి వస్తుంది, డెఫినెట్గా మనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రినో ఇంకేదో అవుతుంది అనే ఆలోచన ఆ రకంగా అనుకున్నాం. రాజయ్య గారు, కడియం శ్రీహరి అంటే మీకు ఎందుకంత వ్యక్తిగత కోపం? కడియం శ్రీహరి అంటే నాకు వ్యక్తిగత కోపం అంటే ఏం లేదు, కానీ ఆయన యాటిట్యూడ్ ఏంటంటే ఎప్పుడు కార్యకర్తలు ఎదగకుండా చూడడం, ఎదుట ఉన్న నాయకుడిని ఎదగకుండా చేయడం, కార్యకర్తలే కాదు నాయకుడిని ఎదగకుండా చేయడం. సో ఆయన మొదటి కక్ష నా మీద ఎప్పుడు మొదలైందంటే 1994లో టీడీపీ నుంచి వెళ్ళి ఎన్టీ రామారావు గారు నాకు
దగ్గుబాటి వెంకటేశ్వర్లతో ఒక కబురు వారే దగ్గుబాటి గారే వరంగల్ వచ్చి నాతో మాట్లాడడం జరిగింది. సో ఏంటి అంటే 94లో టీడీపీ అధికారంలోకి రాబోతూ ఉంది, మాకు అక్కడ అభ్యర్థి లేడు, గన్పూర్లో లోకల్ వాయిస్ చాలా ఎక్కువ ఉంది, మీరు టీడీపీలో జాయిన్ కావాలని చెప్పేసి ప్రణయ్ భాస్కర్ ద్వారా నన్ను పిలిపించి మాట్లాడడం జరిగింది. వినయ్ భాస్కర్ వాళ్ళ అన్న కోఆర్డినేటర్గా ఉన్నాడు, దగ్గుబాటితో మాట్లాడడం జరిగింది. టీడీపీలోకి రండి, ఇప్పుడు తప్పకుండా ఎన్టీ రామారావు గారు ఎడ్యుకేటెడ్స్కి బాగా ప్రియారిటీ ఇస్తాడు, గన్పూర్లో ఎక్కడ చూసినా మీ పేరే వస్తుంది, ఒక మంచి ప్రజా వైద్యుడిగా మీకు మంచి పేరుంది, డాక్టర్గా ఎన్టీఆర్ గారు అన్నగారు మిమ్మల్ని మీతో మాట్లాడమని పంపించారు, అక్కడ లోకల్ వాయిస్ ఎక్కువ ఉంది, స్థానిక 78 నుండి ఇప్పటి వరకు ఒక్కరు కూడా స్థానికంగా ఎలక్ట్ కాలేదు కాబట్టి లోకల్ వాయిస్ ఉంది, కానీ టికెట్ అడిగే వాళ్ళు సర్పంచ్ ఎంపీటీ స్థాయి వాళ్ళే ఉన్నారు, కాబట్టి మీరు వచ్చారంటే ఏ రిపోర్ట్ చూసినా కూడా మీరే ఉన్నారు, మీరు తప్పకుండా టీడీపీలోకి రావాలంటే సారీ సార్, I don't want to come into politics, I have my own commitments. Recently I started my pediatric nursing home, it is the first of its kind in Warangal. సో మొట్టమొదటి పిల్లల నర్సింగ్ హోమ్ పెట్టాను కాబట్టి నేను ప్రొఫెషనల్గా నాకు బాధ్యతలు ఉన్నాయి, నాకు 4 చెల్లెళ్ళు తమ్ముడు అదంతా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను రాజకీయాలకు రాను అని టీడీపీలకు రాను అటు పార్టీలకు రాజకీయాలకు రాను, టీడీపీ అని కదండి రానని చెప్పాను. మీరు కనుక రాకపోయేది ఉంటే అక్కడ మళ్ళీ కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆయన ఇక్కడ మున్సిపాలిటీ చైర్మన్గా ఓడిపోయాడు, కూడా చేశాడు, జిల్లా అధ్యక్షుడు ఉండే, సో ఆయన టికెట్ అడుగుతున్నాడు, మరి మళ్ళీ స్థానికేతరుడికే టికెట్ ఇవ్వాల్సి వస్తుందని కూడా హెచ్చరించి పోవడం జరిగింది. సో అటు అయిన తర్వాత మళ్ళీ వారం రోజులకే దత్తాత్రేయ గారు వచ్చారు, అప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉండేవారు, ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడిగా ఉండే, ఆ సమయంలో వారు వచ్చి బీజేపీలోకి మీరు రండి, బీజేపీ టీడీపీ రెండు కలుస్తున్నాయి అలయన్స్లో, సో కలిస్తే మాకు ఒక్క మంత్రి పదవి వచ్చినా కూడా మీకే అది ఇచ్చే ఏర్పాటు చేస్తాం, మీకు మంచి ట్రాక్ హిస్టరీ ఉంది, సో డెఫినెట్గా మీరు బీజేపీకి రండి అంటే నేను నవ్వుంటి, నవ్వుతున్న నాకు తెలుసు మీ చరిత్ర అంతా, మీరు లెఫ్ట్ ఐడియాలజీ పీడిఎస్లో పనిచేశారు, జూనియర్ డాక్టర్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు, నాకు జయపాల్ రెడ్డి అని బీజేపీకి ఆయన చెప్పుండే సార్ వాట్ ఎవర్ ఇట్ మేబీ నాకైతే రాజకీయాలకు వచ్చేది ఇష్టం లేదంటే రాజకీయాలకు ఇష్టం లేదా బీజేపీకి ఇష్టం లేదని జోకేసింది, ఇక లేదని అనుకోండి సార్, మొత్తం అయితే నేను పాలిటిక్స్కి రాను సార్ అని ఉచిత సలహా కూడా ఇచ్చిపోయాడు. ఒకవేళ కనుక మీకు టీడీపీలో ఎవరన్నా వచ్చి మీకు కాంటాక్ట్ అయ్యేది ఉంటే మీరు టీడీపీలో జాయిన్ కండి, మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు అని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చిపోయాడు, అంటే అప్పటికి వచ్చిపోయాడు, అంటే అప్పుడు అది అయినా ఇది మొత్తం కూడా కడియం శ్రేణికి తెలుసు, రాజయ్య వద్దంటేనే నాకు ఈ టికెట్ వచ్చింది అనేది కూడా ఆయనకు తెలుసు, కాబట్టి 94 ఎన్నికల్లో ఆయన గెలిచిండు అంతే, ఆయన గెలిచిన తర్వాత మెగా హెల్త్ క్యాంప్ అని ఒక 10,000 మందికి పర్సనల్గా ఖర్చు పెట్టి మందులు గిట్ట పెట్టేసి గన్పూర్లో హెల్త్ క్యాంప్ పెట్టాలి, నేను హెల్త్ క్యాంప్ పెట్టాలంటే నాకు ప్రణయ్ భాస్కర్ దగ్గర వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్, నేను ప్రణయ్ నువ్వు రా అని చెప్పి ఏంటంటే నువ్వు అప్పుడు రమ్మంటే రాజకీయాలకు రాకపోతివి, అప్పుడు వచ్చేది ఉంటే ఇవాళ ఎంత బాగుంటుండే, నువ్వు పిలిస్తే వచ్చేటోని, ప్రోటోకాల్ ఉంటుంది, ఇప్పుడు అక్కడ కడియం శ్రీ మార్కెట్ శాఖ మంత్రి అప్పటికే, నేను రాలేను అంటే అప్పుడు తెలిసింది నాకు విలువ ఈ ప్రోటోకాల్ వచ్చి, సో ఆ టైంలో ఆయననే పిలవాలంటే నేను ఆయన ఎందుకు పిలుస్తా అని చెప్పేసి నేను ఆయన పిలవలేదు అన్నట్టు, ఇక అప్పటి నుంచి వెళ్ళి పెట్టుకున్నాడు, ఈయన ఎప్పుడైనా రేపు ఏకమేక అవుతాడు రాజే అని చెప్పేసి. అంటే మీ మధ్యలో ఎప్పుడు టర్మ్స్ ఎప్పుడు బాగలేవా, అంటే స్టార్ట్ అయినప్పుడు ఉన్నప్పుడు కూడా ఒక పార్టీలో కలిసి పనిచేయాల్సి వచ్చిన సమయంలో కూడా మీ ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ లేవా, మంచి టర్మ్స్ లేవా, పాజిటివ్ టర్మ్స్ లేవా, ఫ్యామిలీ పరంగా కావచ్చు లేకపోతే రావడం పోవడం అట్లాంటి ఏమీ లేవా? అట్లాంటివి లేవు ఫ్యామిలీకి సంబంధించిన, ఎందుకంటే స్టార్టింగే నన్ను రాజకీయాలకు రాకుండా అణగదొక్కాలని చూసే క్రమంలో దండోరాలో నేను పనిచేస్తున్న క్రమంలో పోలీస్ స్టేషన్లు పెట్టడము, అరెస్ట్ చేయించడము, అక్కడ నేను అంబేద్కర్ స్టాచ్యూ పెడితే అక్కడ పెట్టొద్దని చెప్పడము, తర్వాత అనేక రకాల ప్రతిదానికి అడ్డుపడే కార్యక్రమాలు చేసేయడం వల్ల నన్ను అంటే న్యూటన్లో ఎంత గట్టిగా రాయి కింది కొడితే అంత పైకి లేస్తుంది అన్నట్టు నన్ను ఎంత అనగదొక్కుతాడో నేను అంత అగ్రెసివ్గా ప్రోగ్రామ్స్ దండోర ద్వారా పనిచేసేది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి దృష్టిలో పడి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 97లో నాకు ఒక అవార్డు వచ్చింది, డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ అని జాతీయ స్థాయిలో ఒక అవార్డు రావడంతో అది పేపర్లో రావడం జరిగింది. అది చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వాళ్ళందరితో మాట్లాడి నన్ను పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. సో నువ్వు ఢిల్లీకి వెళ్తున్నావు కదా, ఢిల్లీలో నీకు సోనియా గాంధీతో అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తాను, పోయి కలువు, సో ఆ తర్వాత నువ్వు నిర్ణయం తీసుకో, ఒక దుర్మార్గుడు అక్కడ నూడగొట్టాలంటే నువ్వే సరి అయిన వాడివి అని చెప్పేసి సెర్చ్ చేసి ఉన్న డాక్టర్ సాబ్ నువ్వు తప్పకుండా
కాంగ్రెస్కు రావాలని వైఎస్ రాజశేఖర్కి అన్నాడు, కానీ వారికి ఏం చెప్పలే. మీకు సోనియా గాంధీ కలుస్తుందని పోతే అక్కడికి పోయిన తర్వాత అవార్డు తీసుకున్న తర్వాత ఒక ఏమంటారు మెసెంజర్ వచ్చి నా దగ్గరికి వచ్చి మేడం దగ్గర తీసుకుపోయి కల్పించింది. సోనియా గాంధీ గారు పర్సనల్గా నన్ను రిక్వెస్ట్ చేసి, ప్లీజ్ కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ, యూ కెన్ సర్వ్ మోర్ టు ద సొసైటీ. సో మీరు పార్టీలోకి వచ్చాను, ఇంకా సర్వీస్ చేస్తానికి అవకాశం, మేము అంతా మీకు తోడు ఉంటామని చెప్పేసి నన్ను పార్టీలోకి సోనియా గాంధీ గారు ఇన్వైట్ చేశారు, ఆహ్వానించారు. సో అక్కడ జాయిన్ కాకుండా అక్కడ ముచ్చడం ఫొటోస్ గిటోస్ అంతా దిగిన తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి వారితో మాట్లాడిన తర్వాత అక్టోబర్ 13వ తారీఖు 97లో అప్పటి వరకు ఎంఆర్పిఎస్లో నేను డైరెక్ట్గా రాజకీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వచ్చి అప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చినటువంటి త్యాగానికి గుర్తింపుగా డిప్యూటీ సీఎం ఇచ్చారు మీకు. బట్ అదే డిప్యూటీ సీఎం నుంచి మిమ్మల్ని కొన్ని కారణాల వల్ల తొలగించాల్సి వచ్చింది. తొలగించి మళ్ళీ మీకు ఎవరైతే ప్రత్యర్థిగా ఉన్నారో అదే కడియం శ్రీహరి అక్కడ డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఆ ఎపిసోడ్ అదే ఎందుకు అంటే అదే బాధాకరం ఏంటంటే స్వయంగా కేసీఆర్ చెప్పిన మాట తీసేయడానికి కారణం, సిలువలు పలువలు చేసి నీ మీద చెప్తున్నారు, సో ఏం చేయలేని పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి అవుతుంది, క్షేత్రస్థాయిలో జరిగిన సూక్ష్మాంశాన్ని దృష్టిలో పెట్టుకొని తీసేయడం అనేది ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది. సో అదైన తర్వాత 15-20 రోజుల తర్వాత రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద జడ్సన్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన పోయిండు, బీజేపీ నుంచి వెళ్ళి కూడా పోయిండు. అక్కడ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇంతవరకు బడ్జెటే లేదు, ఇక్కడ పర్చేసింగ్ లేదు, రిక్రూట్మెంట్ అయితే ఏం లేదు, ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్పేసి ఇచ్చిన తర్వాత 3 సార్లు పెద్ద సుదర్శన్ రెడ్డి వచ్చి పిలిచినా కూడా పెద్ద సార్ దగ్గరికి పోవాలి, కేసీఆర్ దగ్గర పోవాలి. తర్వాత 4వ పోయినప్పుడు సారు ఐఏఎస్ అధికారులతో మీటింగ్ ఉంటే వాళ్ళు పక్కకు పంపించి నాతో మాట్లాడినప్పుడు సంతోష్, వేణుగోపాలాచారి, తర్వాత పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, వినోద్ కుమార్ సార్ ఉన్నాడు. సో సార్ వచ్చి ఆలింగనం చేసుకొని, ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం ఇస్తా, పార్టీలో పట్టుకొని ఉండు, నీ నియోజకవర్గంలో ఎవరు కూడా ఏలు పెట్టరు అని చెప్పి ఒక అష్యూరెన్స్ నాకు ఇవ్వడం వల్ల పోయింది. కానీ ఆ సిలువలు పలువలు చేసినాను అప్పుడు ఎవరు చెప్పినా తెలియదు, కానీ తర్వాత కార్యక్రమంలో మళ్ళీ తర్వాత ఇప్పుడు తెలిసేది అంటే సిలువలు పలువలు చేసి చెప్పింది కడియం శ్రీహరి ఏదో చెప్తే నమ్మి పదవి నుంచి తీసేసేటువంటి అవకాశం ఉంటుందా రాజయ్య గారు? అంటే ఇప్పుడు ఒకసారి మీరు కడియం శ్రీహరి నేచర్ ఏంటంటే ఆయన మిస్మరిజం చేస్తాడో, మంత్రాలు ఎత్తాడో, తంత్రాలు ఎత్తాడో, ఏదో ఒక కనికట్టు చేసి అధినాయకునికి దగ్గరై ముందుగా ఎన్టీ రామారావుకు దగ్గరయ్యాడు. ఆయనకి ఎన్ని పొడి పొడిచిన ఆంచెల్ చంద్రబాబు నాయుడు కూడా అంతే దగ్గరయ్యాడు, అనేక పదవులు పొందాడు. ఆయనకు అక్కడి నుంచి వెళ్ళి ఆయనకి ఎన్ని పొడి పొడిచి కేసీఆర్ దగ్గరకు వచ్చాడు, తెల్లారులైతే అక్కడే ఉండి ఆయనకు వారికి దగ్గర అవడం వల్ల ఎంపీ అయ్యిండు, సీఎం అయ్యిండు, డిప్యూటీ సీఎం అయ్యిండు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యిండు, మళ్ళీ చివరికి మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోయి మళ్ళీ తర్వాత ఎమ్మెల్యే కూడా ఇచ్చిండంటే ఎంత దగ్గర ఉండాలి కేసీఆర్ గారి దగ్గర, అంత దగ్గరికి అయింది కాబట్టి నమ్మించి మోసం చేయగలిగిండు కడియం శ్రీహరి. వీళ్ళందరినీ కూడా నమ్మించి మోసం చేసి వాళ్ళ రేవంత్ రెడ్డి సంకలకి వచ్చే పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రాజయ్య చాలా త్యాగాలు చేశారు, అవన్నీ ఉన్నాయి. కానీ వచ్చినటువంటి అవకాశాలని కూడా రాజయ్య కొన్ని కారణాల వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల, కొన్నిట్లో వివాదాస్పదం కావడం వల్ల కోల్పోయారు. లేడీస్ విషయం కావచ్చు, లేడీస్ రకరకాల కొన్ని వీడియోలు వచ్చాయి, కొంతమంది ఏకంగా మీడియా ముందుకు రావడం, మాట్లాడడం, కొన్ని రకరకాల వీడియోలు సర్క్యులేట్ కావడం, రాజయ్యకు మహిళల ఆలోచన ఉంటుంది, ఇటువంటి అన్ని ఆరోపణలు రావడం, ఇవన్నీ కాదు. రాజేష్, ఇప్పుడు నేను పిల్లల డాక్టర్ని, ఇప్పుడు దాదాపు 42 సంవత్సరాలు పిల్లల డాక్టర్ అంటేనే ఆత్మీయతతో దగ్గరగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆ వీడియోలు మొత్తం చూడండి, ఓన్లీ సోషల్ మీడియాకి సంబంధించిన హెడ్డింగ్స్ ఉంటాయి, వాళ్ళు పెట్టే టైటిల్స్ ఉంటాయి చూడు, ఆ మాటలను పట్టుకొని వీళ్ళు మాట్లాడతారు, కానీ అక్కడ ఏముండదు. ఉదాహరణకి ఒక బర్త్డే అవుతుంది, స్వీట్ తినిపిస్తా అంటే చెయ్యి ఎక్కడ దగ్గర నోటి దగ్గర కదా పోవాల్సింది కదా, దాన్ని మార్ఫింగ్ చేసి ఇట్లా అనేది ఉంటే అదొక న్యూస్. తర్వాత భార్య భర్తలు ఇద్దరు వచ్చి, భర్త ఉండి భార్య వచ్చి బొకే ఇస్తుంటే కింద బొకే తగిలితే అదొక కేసు అనుకుందాం. 6వ తరగతి పాప అంకుల్ చిన్నప్పటి నుంచి నీ దగ్గర పెరిగి పెద్దగైన అంకుల్ అని చెప్పేసి అన్నం తినిపిస్తే అదొక కేసు. ఇట్లాంటివి కదా, ఇంకేమున్నాయి. ఒక ఎంపీపీ చీర జ్యోతి ప్రజ్వలన చేస్తుంటే లోపల పడుతుంటే రవయ్య అని ఒక సర్పంచ్ ఇట్లా నెట్టేసే వరకు సారిని అటు పక్కకని కాపాడే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా ఒక కేసు. దాన్ని మొత్తం హెడ్డింగ్ అంతా కూడా ఆ రకమైన హెడ్డింగ్స్ పెట్టేసి చెడగొట్టే కార్యక్రమం. రాజయ్య స్త్రీలోలుడు అనేటువంటి ఒక ముద్ర వేసే ప్రయత్నం జరిగిందా నీ మీద? అది కల్పన. అదే నేను కల్పన ఎట్లా అంటే కూడా చెప్పిన కల్పన సోషల్ మీడియాను కొని దాదాపు ఆయన ఒక మొత్తము ఏమంటారు ఒక ఏమంటారు ఆయన, అది నాకు కరెక్ట్ పేరు వస్తలేదు, కానీ అయితే మొత్తం కూడా ఒక
ఒక వ్యక్తిని పెట్టేసుకొని మొత్తము ట్యాపింగ్ చేసే పరిస్థితి, వీడియోలు మార్ఫింగ్ చేసే పరిస్థితికి ఒక మనిషినే పెట్టి నెలకు 50,000 జీతం ఇచ్చేసి వాడిని పనే ఇది. మళ్ళీ వాడు కూడా బయటకు వచ్చి నాకు చెప్పింది ఇదంతా కూడా ఆయన చేయమంటే చేసినాను కూడా చెప్పిండు. కానీ ఏం చేస్తాం, హెడ్డింగ్స్ పెట్టడం కానీ, సైడ్కి వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళి ఫోటోలు తీయాలి, ఇవే. అది ఎక్కడ నా కార్యక్రమాలు మీరు మళ్ళీ కూడా చెప్తున్నా, ఏది కూడా 100 మందిలో 1000 మంది ఉండొచ్చు, 100 మందిలో జరిగిందని ఇందుకు సాటుమాటుకు చేసిన కార్యక్రమాలు కానే కాదు. ఆఖరికి మహిళా కమిషన్ దగ్గరికి పోతే కూడా ఇది ఓన్లీ సోషల్ మీడియా లేకపోతే మీడియా హైక్ చేశారే తప్ప అక్కడ ఏం లేదు అని చెప్పేసి తేటతెల్లం చేసి క్లియరెన్స్ చేయడం జరిగింది. ఇంకోటి రాజు గారు, మొన్న మీకు టికెట్ ఇవ్వకపోయినా కూడా అభ్యర్థి గెలుపు కోసం అంటే కడియం శ్రీహరి గెలుపు కోసం మీరు కూడా పనిచేశారు. కానీ తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, మళ్ళీ బీఆర్ఎస్లో జాయిన్ కాలేదా? నేను పార్టీలో జాయిన్ కాలేదు. సో నాకు మీకు ముందే చెప్పిన కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వకుండా ఏం చెప్పిండు, రైతు బంధు చైర్మన్ ఇచ్చేసిండు, ప్రభుత్వం పోయింది, చైర్మన్ పోయింది. తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి అన్నాడు, ఎమ్మెల్సీ కూడా రాలేకుండా అయిపోయింది. ఇంకేమున్నది, ఎంపీ కూడా ఇస్తానన్నారు. కాబట్టి ఎంపీ కూడా నాకు ఇచ్చే క్రమంలో నాకు ఇవ్వకుండా మళ్ళీ కడియం శ్రీహరి రెండోసారి బ్లాక్మెయిల్ చేసి జిల్లాకు సంబంధించిన అందరి ఎమ్మెల్యేలను పట్టుకొని పోయి, ఎందుకంటే జిల్లాలో గెలిచిన దాంట్లో పల్లరాజశేఖర గారు కడియం శ్రీహరి కాబట్టి మిగతా ఎమ్మెల్యేలందరినీ పట్టుకొని పోయి వాళ్ళందరినీ లోపరుచుకొని పోయి మళ్ళీ వాళ్ళ బిడ్డకే టికెట్ కావాలని అడగడం. కేసీఆర్ గారు కూడా ఆమెకే ఇస్తారని ప్రకటించే వరకు మీరు అన్నారు కదా, ఎమ్మెల్యే పోయినప్పుడు ఎంత బాధపడ్డాయి, ఎంపీ కూడా రాకుండా అప్పుడు అడిగేటోళ్ళందరూ కూడా నేను డిప్యూటీ సీఎం మీరు అన్నట్టు 4 సార్లు అప్పటికే ఎమ్మెల్యే, నాకంటే అర్హత ఉన్న ఎంపీ వాళ్ళు ఎవరు కూడా లేరు ఎంపీ అభ్యర్థిగా ఆస్పిరేట్గా. సో ఆ క్రమంలో నాకు కాకుండా ఆమె పేరు ప్రపోజ్ చేసి అంత క్రమంలో తండ్రి కొడుకుల మధ్యలో ఎట్లుంటుంది, తండ్రి మీద కొడుకు అలుగుతాడు. అలిగి నేను రాజీనామా చేస్తున్నానని రాజీనామా చేయడం జరిగింది. ఏది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఒక సింగిల్ లైన్ రాసి ప్రెస్కు చూపించడం జరిగింది. పర్సనల్గా పోయి ఇచ్చడం ఇంకేదో కాలేదు. సో ఆ క్రమంలో ఎట్లాగూ అసంతృప్తిగా ఉన్నాడు రాజయ్య అని చెప్పేసి బీజేపీ వాళ్ళు కలిసిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు కలిసిండ్రు. కాంగ్రెస్ ఎక్కువ మంది కలవడంతో ఏంటంటే కాంగ్రెస్లో జాయిన్ అవుతారు అని వచ్చింది. ఎందుకంటే 15 years ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. సో అందులోకెళ్ళి మొదటిసారి ఎమ్మెల్యే అయినా కదా. ఇప్పుడున్న మంత్రులందరూ కూడా నాకంటే జూనియర్లు లేకపోతే కొలీగ్స్ లేకపోతే ఆ సందర్భంలో నాతో ఉన్నవాళ్ళు. వాళ్ళకంటే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను దగ్గరున్నా కాబట్టి వాళ్ళకంటే అప్పర్ హ్యాండ్ లెక్కనే ఉంటాయి ఆ రోజులలో. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా ఆ క్రమంలో కాంగ్రెస్ వాళ్ళని కలిశాను, బీజేపీ వాళ్ళని కలిశాను, వాళ్ళందరూ నన్ను కలిశారు. ఓన్లీ పంచుకున్నాం వస్తావా పోతావా అనే విషయం జరిగిందని ఏం కాలే. ఎప్పుడైతే టికెట్ ఈమె ఇచ్చిన పార్టీ ఫండ్ తీసుకొని ఇంకా మళ్ళీ తెల్లారకు జంప్ అయినప్పుడు అప్పుడు మనం రాజయ్యతో ఎవరు మాట్లాడి ఇప్పుడు రాజయ్య మనకు కావాలి మనం ఆయన రాజీనామాను ఆమోదించలేదు కదా, మనం ఆమోదించలేదు. తర్వాత మన పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఆయన విమర్శించలేదు పోయినందుకు, ఎందుకంటే మన సైడ్కే తప్పు ఉన్నది కాబట్టి ఎవరు మన పార్టీ వాళ్ళు ఎవరు విమర్శించలేదు. ఇప్పుడు ఎవరు పోవాలని హరీష్ అన్నవును తర్వాత పల్లరాజశేఖర రెడ్డి గారికి ఇద్దరికి బాధ్యత చెప్పిండు. ఎవరు కేటీఆర్. అప్పుడు మళ్ళీ రాజయ్య కావాలని చెప్పేసి మళ్ళీ కేసీఆర్తో మాట్లాడించే క్రమం, మళ్ళీ ఎంపీ ఇస్తామని చెప్పేసి దగ్గర దాకా తీసుకుపోయే క్రమం, మళ్ళీ ఏదో శక్తి అడ్డం పడ్డది. సరే కారణాలు ఇప్పుడు లేక కానీ నేను ఎంపీ కాకుండా సుధీర్ కుమార్కు ఇచ్చేసి రాజయ్య ఎట్టి పరిస్థితుల్లో కడియం శ్రీహరి బై ఎలక్షన్లో వస్తుంది, నువ్వు అక్కడ ఇన్ఛార్జిగా ఉండు, ఇప్పుడు ఎంపీ గెలిపించడానికి నువ్వు స్టార్ ఛాంపియన్గా ఉండు. మీరు ఎప్పుడైతే టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారో 2011లో అప్పటి నుంచి పార్టీ లైన్లో పార్టీ ఏం చెప్తే అదే విధంగా అదే శిరసా వహిస్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు. సో పార్టీ విడినా సరే మళ్ళీ వాళ్ళు పిలిస్తే మళ్ళీ వెనక్కి వచ్చారంటే మంచి త్యాగమే. అంటే పార్టీ పట్ల 4 సార్లు ఒకటేమో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఒకసారి మొదటి త్యాగం, రెండో త్యాగము డిప్యూటీ సీఎం పోయినా కూడా ఇవాళ కూడా వార్డు మెంబర్ అవుతాను కూడా డిప్యూటీ సీఎం పోయినా కూడా మళ్ళీ కేసీఆర్ గారు నమ్ముకొని వారేమడున్న 2. మూడోది ఎమ్మెల్యే టికెట్ రాకుండా రెండింటిని గెలిపియమంటే అప్పుడు మళ్ళీ తిరగబడకుండా అది. తర్వాత ఎంపీ టికెట్ ఇవ్వకుండా నువ్వు స్టార్ క్యాంపెయిన్ నుండి ఎంపీని గెలిపించు, రేపు ఇన్ఛార్జిగా మాత్రం ఉండి కడియం శ్రీహరి కొట్లాడని 4 సార్లు నా ఒబీడియన్స్ని ఇప్పటివరకు చాటుకున్నా. అది ప్రజలలో సానుభూతిగా మారింది. సో ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు స్టేషన్ గన్పూర్కి ఉప ఎన్నిక వస్తుంది, ఉప ఎన్నికలో రాజయ్య ఎమ్మెల్యే కాబోతున్నాడా? అంటే నేను ఎమ్మెల్యే అవుతున్నా కాదా వదిలిపెట్టు, ముందైతే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఆర్టికల్ అదేంటి మనకు 52వ సవరణ చేసి రాజ్యాంగ సవరణ చేసి 10th షెడ్యూల్లో ఈ ఫిరాయింపుల చట్టాన్ని పెట్టింది. విత్ ఇన్ నో టైంలో ఆయన ఏమంటారు సభ్యత్వాన్ని రద్దన్న చేయాలి,
దాని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, లేదా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆయన బయటికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. సో ముందు ఆయన రాజీనామా చేసిన తర్వాత ఎలక్షన్లు వస్తే ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. ఇప్పుడు పెట్టేది తప్పకుండా అధినాయకత్వం ఇప్పటికి ఇచ్చిన హామీలు ఉన్నాయి. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇంకెవరు మాట్లాడినా కూడా ఇవాళ ఒకటే రాజయ్య అక్కడ అభ్యర్థి అనేది తెలిపింది. సో తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కొట్లాడడానికి సిద్ధం. సో అందుకనే ఈ మధ్యలో ఎక్కువగా చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు, పాదయాత్రలని రకరకాల కార్యక్రమాలు తీసుకుంటారు. కారణం ఇప్పుడు 2022కు ముందు మంజూరైన పనులు బిల్స్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన బిల్లులే 21 నెలలైనా కూడా ఇప్పటివరకు దేవాదాలకు సంబంధించిన ఒక్క పైసా రాలేదు, ఒక్క తట్టమట్టి తీయలేదు. ఆ పనులన్నీ అట్లాగే పెండింగ్ ఉండడం వల్ల ఇప్పటివరకు వర్షాకాలం అయిపోతున్నా కూడా ఎక్కడో దగ్గర చెరువులు క్లౌడ్ బ్రస్ట్ అయి కుండలో చెరువు నిండాయి, కానీ ఎక్కడ కూడా దేవాదాల ద్వారా ఒక్క చెరువు నిండలేదు. 104 కోట్ల రూపాయలతోటి 3 లిఫ్టులు పెడితే వాటి వల్ల కూడా ఒక లిఫ్టులు పూర్తిగా పని అయిపోలేదు, నీళ్ళు ఇవ్వలేదు. తర్వాత 29 కోట్ల రూపాయలతోటి రైట్ కెనాల్ మల్లన్నగడ్డి దగ్గర నుంచి వెళ్ళి ఆ పనులు పూర్తి కాకుండా ఆగమేఘాల మీద పని ప్రారంభించడం జరిగింది. 6 ఊర్లు అట్లాగే ఉన్నాయి, ప్రారంభమైతే చేసుకున్నాడు. సో ఈ క్రమంలో రైతన్న కోసం రాజన్న పాదయాత్ర అని చెప్పేసి సో తప్పకుండా రైతుల పక్షాన వేసంగిలో నీళ్ళు ఇవ్వాలనే లక్ష్యంతో మరి పాదయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనేక ఇక కడియం శ్రీగారు అంటేనే నిరంకుశ పాలన ఉంటుంది. 6 కిలోల బియ్యం వేయడానికి 60 మంది పోలీసులను తీసుకుపోయే పరిస్థితి. నేను పాదయాత్ర అడ్డుకోవడం కోసం వందలాది మంది పోలీసులను దించేసి నాకు అగనెస్ట్గా కాంగ్రెస్ లీడర్లతో తిట్టించే కార్యక్రమం, దిష్టి బొమ్మలు తగిలించే కార్యక్రమం. నేను కనుక ఆయన అనుచరులు ఎవరైనా నేను కేసు పెట్టాలంటే డిఫామేషన్ సూట్ వేయచ్చు, తర్వాత అనేక రకమైన SC ST కేసు వేయచ్చు కానీ కార్యకర్తలు నాకు టార్గెట్ కాదు ఎప్పుడు. ఎందుకంటే ఆయన నేను కొట్లాడుకుందంటే కొట్లాడుతాను, కింది వాళ్ళు ఆయన చెప్పిన మాటలని ఏదో ఆశపడి చేసే వాళ్ళని చాలాసార్లు అన్నాను. ఆనాడు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారు కూడా తన అనుచరులు తన క్యాస్ట్ వాళ్ళు ఉన్న అనేక రకాలుగా దూషించిన ఇంకేమన్నా కూడా వాళ్ళు అజ్ఞానులు, చదువురాని వాళ్ళు, నిరాక్షరాస్యులు, మూఢనమ్మకాలు నమ్ముతారు, బాల్య వివాహాలు చేసుకుంటారు, వారికి అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ఏమన్నా నేను పట్టించుకొని నేను కూడా అంతే అంబేద్కర్ గారి వారసుడిగా నా వాళ్ళు కానీ నా కింది వాళ్ళు కానీ నా వాళ్ళతో తిట్టించినా కూడా నేను ఎప్పుడు వాళ్ళని వారికి ఏమనలే. సో ఇప్పుడు ఏంటి బీఆర్ఎస్ ప్రస్థానం ఏంటి, బీఆర్ఎస్ భవితవ్యం ఏంటి? ఇప్పుడు కవిత స్వయంగా కేసీఆర్ గారి కుమార్తె, ఆమె బయటికి రావడం, సస్పెండ్ చేయడం, తర్వాత ఆమె రాజీనామా చేయడం, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి స్పీకర్కి అయితే ఇచ్చారు. సో అంటే బీఆర్ఎస్ ఏంటి, స్వయంగా కవిత బయటికి వెళ్ళిందంటే చాలా దెబ్బ కదా బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 60 లక్షల సభ్యత్వం ఉంది, పెద్ద కుటుంబం, ఒక రీజనల్ పార్టీగా. మనం చరిత్ర చూసుకుంటే చాలా రకాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాం, జగన్ సొంత చెల్లె బయటకు వచ్చింది, సొంత తల్లి కూడా వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ఉన్నది. జగన్కి ఎక్కడ ఆదరణ తగ్గలేదు. కాకపోతే ఆమె భవిష్యత్తును నేను నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఆమె భవిష్యత్తును ఆమె నాశనం చేసుకున్నది, ఆమె కూర్చున్న మండను ఆమె నరుక్కున్నది. సో ఎప్పుడైతే కేసీఆర్ గారితో ఉన్నదో ఆ విలువ అది పద్ధతి వేరు. కానీ ఎప్పుడైతే బయటకు వచ్చిందో తప్పకుండా బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడ కూడా కవితకు సహకరించే పరిస్థితి లేరు. సో తప్పకుండా ఇప్పటికైనా ఆమె ఏ నిర్ణయం తీసుకొని పోయిందో చెప్పలేము, కానీ అది మాత్రం బీఆర్ఎస్ మీద ఎఫెక్ట్ పడడానికి అవకాశం లేదు. అంటే వ్యక్తిగతంగా కవితను అంటే మామూలుగా అందరూ పార్టీలో అందరూ చూశారు కాబట్టి ఆమె నాయకత్వ పటిమ కావచ్చు, ఆమె ఆలోచన విధానం కావచ్చు, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అవి డెఫినెట్గా ఆ పోటీతత్వం కానీ, మాట్లాడే తత్వం కానీ, ఆ పోరాట పటిమ కానీ, జాగృతి అధ్యక్షురాలు కానీ ఆమెకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పార్టీ ప్రజాభిప్రాయము, తర్వాత ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు చాలామంది కమ్యూనిస్ట్ లీడర్స్ ఉంటారు, అనర్గళంగా మాట్లాడతారు, ప్రజా సమస్యలుగా పోరాటాలు కూడా చేస్తారు. కానీ ప్రజా జీవితంలోకి వచ్చేవరకు అంటే ఎలక్టెడ్ పాలిటిక్స్కి వచ్చేసరికి ఎన్నికల వరకు వచ్చేసరికి ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? ఎక్కడో దగ్గర ఉంటున్నారు కదా. ఎన్నిక కాబడట్లా అన్లెస్ అంటే ఇప్పుడు సాంబశివరావు గెలిచినంటే ఓన్లీ కాంగ్రెస్తో అలయన్స్ అవడం వల్లనే సాంబశివరావు గెలిచిన పరిస్థితి కొత్తగూడెం నుంచి. సో కాబట్టి భాష ఉంటుంది, చాలా గొప్పగా మాట్లాడతారు, ప్రజా సమస్యల మీద మాట్లాడతారు, పోరాటం కూడా చేస్తారు. అట్లాగే రేపు కవిత కూడా మంచి పోరాటం చేయొచ్చు. కవిత గారు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి, బీఆర్ఎస్ బీజేపీతో కలిసే ప్రయత్నం చేసింది అనేది ఒకటైతే, తర్వాత హరీష్ రావు కాళేశ్వరంలో అవినీతికి ఆయన పాత్ర లేదా, ఆయన పాత్ర ఉంది కాబట్టే ఇవాళ కేసీఆర్కి ఇటువంటి పరిస్థితి వచ్చింది అనేది కూడా కవిత చెప్పారు. ఇప్పుడు వ్యక్తిగతంగా కవిత గారు వారు ఎక్కడ అయ్యారో అది ఇంటర్నల్గా మనకు అంత గొప్పగా తెలియదు. కానీ సో ఒక పార్టీలో ఉన్నంతసేపు ఇప్పుడు గుర్తొచ్చిందా? మరి 10 సంవత్సరాలు పక్కనే డాడీ దగ్గరే ఉన్నారు కదా, మరి అన్నయ్య కూడా పక్కనే ఉన్నాడు కదా, అప్పుడు
మీరు చెప్పి ఆయన మీద చర్య తీసుకోవడం ఇంకోటి చేయాలి కదా. అన్న ఉన్నంతసేపు మంచిగా ఉంటారు, బయటికి రాగానే మరి కొందరిని దూరం చేయాలని చూసినట్టే కనబడుతుంది. కానీ అక్కడెక్కడ కూడా ఒక నిబద్ధత గల నాయకురాలు అక్కడ కనిపించట్లేదు. కాళేశ్వరం కమిషన్ విషయంలో పీసీ ఘోష్ నివేదిక, తర్వాత సిబిఐ ఎంక్వైరీ అంటుంది ప్రభుత్వం, తర్వాత ఒక పక్క మరో ఫార్ములా ఈరేస్ కేసు ఉంది కేటీఆర్ పైన. ఇవన్నీ ఇబ్బంది పెట్టే విధంగా కనపడట్లేదా పార్టీని? ఇవన్నీ కక్షపూరిత కార్యక్రమాలు ఎక్కడనే కనిపిస్తుంది, కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కలేదు. ఎందుకంటే మనం తమిళనాడు రాజకీయాలు తీసుకున్నా, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీసుకున్నా, మన పక్క ఉన్నాయి కాబట్టి అవి రెండింటి చెప్తున్నాను. సో అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అంతకుముందు అధికార పార్టీ మీద ఎట్లా కక్ష తీర్చుకోవాలి, వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళ మీద ఎట్లా కక్ష తీర్చుకోవాలనే ఆలోచన మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టేసి 16 నెలలు అట్లా ఉంచితే ఈయన వచ్చినాక ఒక్కసారైనా పెట్టాలని జగన్ కూడా చంద్రబాబు నాయుడిని నెల 15 రోజులు లోపల ఉంచే పరిస్థితి జరిగింది. సో ఇక్కడ ఓటుకు నోటు విషయంలో డైరెక్ట్గా దొరికిన రేవంత్ రెడ్డి గారు నేను లోపలికి పోయినా ఏ పరిస్థితిని పంపాలనే ప్రయత్నంలో అనేక రకాల ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ట్రాక్ మీద లేదు. దానివల్లే ఫెయిల్ అవుతూ ఉన్నాడు. అది కక్ష సాధింపని తెలిసిపోతూ ఉన్నది. ఎందుకోసం అంటే సుప్రీంకోర్టు అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పేసి, సిడబ్ల్యూఎస్ అద్భుతమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం గురించి, మేడిగడ్డ గురించి గొప్పగా చెప్పి, సిడబ్ల్యూఎస్లో ఉన్న నిపుణులందరూ కూడా ఇండివిజువల్గా అప్రిషియేట్ చేసి గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పేసి, అద్భుతం అని చెప్పేసి, తన వరప్రదాయని అని గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరంలో ఒకవేళ కనుక చిన్న మేస్త్రి మాట్లాడుతూ ఉన్నాడు ఏమని, అరే ఏమో ఇల్లు కూలిపోతే మళ్ళీ రిపేర్ చేసుకోరాడా అంటున్నాడు. మేస్త్రి పని చేస్తాడు. ఒకవేళ రెండింటికి ఏ కారణం చేతనో ఒకవేళ క్రాక్ వచ్చింది, రెండు కుంగిపోయినాయి అంతే, అది వంగలేదు, కింద పడిపోలేదు. ఇంత పెద్ద ఇప్పుడు లక్షల క్యూసెక్ల నీళ్లు పోయినా కూడా 2023 కాంచెలు ఇప్పటి వరకు మళ్ళీ చెక్కు చెదరలా కింద కదలలే. ఎందుకు ఇంత కక్ష? నువ్వు రిపేర్ చేసి 200 కోట్లు 300 కోట్ల రిపేర్తో అయిపోయే ముచ్చటకు ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం ఏమున్నది? ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సక్సెస్ అయింది అనుకుంటున్నారా? 100% సక్సెస్ అయింది. ఇంకా అధికార పార్టీ ఫెయిల్ అయింది, సక్సెస్ అయింది. ఇవాళ డెఫినెట్గా 100% ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోండి అని ఒక బాధ్యతాయుతమైన పోస్ట్ ఇచ్చినట్టే నేను అనుకుంటాను. ఎందుకంటే గొప్పగా చేసిన పనులు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. అదేవిధంగా అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం వల్ల దాని మీద పోరాటం చేసడానికి అవకాశం ఉంది. మీ లుక్ గురించి ఒక క్వశ్చన్, మీరు పంచకట్టులోకి ఎప్పుడు మారారంటే ఫస్ట్ డిప్యూటీ సీఎం అయ్యాక అనుకుంటా, నాకు తెలుసు. అంటే అంతకుముందేమో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానిగా, సో 2009 ఎలక్షన్ల తర్వాత ఎక్కడన్నా ఫంక్షన్స్ అప్పుడు కానీ ప్రోగ్రామ్స్కి మాత్రం ధోతి కట్టుకుని పోయేది. సో తర్వాత ఎప్పుడైతే మీరు అన్నట్టు ఎమ్మెల్యే మొదటిసారి అయినప్పుడు అప్పుడప్పుడు కట్టేది, డిప్యూటీ సీఎం అయిన తర్వాత రెగ్యులర్ కట్టడం మొదలుపెట్టాను. సో అంటే వై బికాజ్ ఇప్పుడు ఇవాళ నాకు సందర్భమైనా కాకుండా కూడా నాకు రాజకీయ గురువు వైఎస్ రాజశేఖర రెడ్డి, డిప్యూటీ సీఎం ఇచ్చిన దేవుళ్ళు అంటాడు కేసీఆర్ గారు. సో కాబట్టి వీళ్ళిద్దరిని నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపోలేను. సింబాలిక్గా ఉండాలని ఎంత కష్టం ఉన్నా కూడా ఇవాళ ధోతి కట్టడానికి కారణం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం. సో తెలంగాణ రాష్ట్రానికి తొలి డిప్యూటీ సీఎం అయ్యారు డాక్టర్ రాజయ్య. సో రాజయ్యకి ఏమైనా ఫ్యూచర్ టార్గెట్ ఏమైనా ఉందా, లక్ష్యం ఉందా? తొలి దళిత ముఖ్యమంత్రి కావాలి అన్నమాట. అంతటి పెద్ద ఆశ లేదు, అట్లా కాని కూడా. ఎందుకోసం అంటే దానికి అనేక వనరులు ఉండాలి, అనేక రకాలుగా ఈక్వేషన్స్ ఉండాలి, తర్వాత ఆర్థిక వనరులు ఉండాలి. అలాంటిది ఏం లేదు. ప్రజా జీవితంలో ప్రజానాయకుడిగా ఉండాలని ఉంది. 0 నుండి స్టార్ట్ అయిన జీవితం దేవుడి దయ వల్ల ఈరోజు ఒక పశువుల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్గా ఉన్న నేను ఈ రాష్ట్రానికి తెలుగు ముఖ్యమంత్రి అయిన, నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని ఒక గొప్ప కాన్సెప్ట్ తోటి ప్రజల్లోకి వెళ్తుంటాను. రైట్, ఓకే. ప్రజాసేవలో మీరు చాలా అద్భుతంగా ముందుకు పోవాలని, సాగాలని ఆకాంక్షిస్తున్నాము రాజయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేష్. సో ఇది తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్యతో బిగ్ టీవీ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.